రంగారావు ఏదో ఒక రంగారావులే కానీ మీరు గనక వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారనుకోండి, చూడండి ఎర్రగా కాలింది కదా, దీంతో వాతలు పెడతాను. ఎవరికి? ఓ వాళ్ళకా? వాళ్ళకు కాదు, మీకే. ఏంటి నాకా? యా, ఒక్కటి కాదు, వాళ్ళు ఇద్దరు కదా, మీతో కలిపి ముచ్చటగా 3 వాతలు పెడతాను. సరేనా? ఏమండి మీ పద్ధతి ఏం బాలేదండి. థ్యాంక్స్. చెప్పండి, పెట్టనా వద్దా? మళ్ళీ ఇది చల్లారిపోతుంది. ఏం అవసరం లేదు, మేము వెళ్తాం. సత్తిగాడు వస్తున్నాడు, చెప్పింది గుర్తుందిగా? ఏయ్ వెంకీ, సత్తిగాడు రాగానే అర్థమైంది సింధు, రాత్రి చెప్పారుగా. వీళ్ళేంటి కట్టకట్టుకొని ఇటే వస్తున్నారు? కొంపదీసి అందరు కలిసి అటాక్ చేయరు కదా? నిన్నేదో ఆవేశంలో తీసుకున్నాను, ఇప్పుడేంటి కాస్త టెన్షన్ గా ఉంది. గుడ్ మార్నింగ్ సత్యనారాయణ బాబు గారు. ఏంటి సత్యనారాయణ బాబు గారు ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మాయి, వెళ్ళరండి. పిచ్చనాయాళ్ళు, మనం భయపడ్డామని పెద్ద బేస్ లో వెళ్ళిరండి అంటున్నాడు. వాడికి ముందు ముందు క్రోకోడైల్ ఫెస్టివల్ ఉందని తెలీదు. నాకు అన్ని తెలుసురా, నువ్వు 2 లక్షలు దాచావన్న సంగతి కూడా తెలుసు. 2 లక్షలా? నీ మొహం, 1,25,000. దాంట్లో ఓ ఎదవలకి 60,000 ఇచ్చా. అప్పు ఇచ్చిన వాడు ఎదవరా, తీసుకున్నాడు కాదు. అవునవునరా, అవునరా, నిజమే. అప్పిచ్చి ఎదవనయ్యాను. మీ పక్కింట్లో శివుడు కదా ఉండేది. వాడు మారిపాడా, కొత్తగా పురుషోత్తం వచ్చాడు. అలాగా? అయితే వాడితో లేచిపోయింది బా. మా చెల్లెలు లేచిపోయిందా? అవును బా, మీ చెల్లెలు లేచిపోయింది. హలో 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 హలో. ఏంటి? ఫోన్ నీకు నేను చేశానా? చేసావు కాబట్టి మాట్లాడాను. నువ్వు అలా మాట్లాడడం తప్పు కదా. సరదాగా అన్నాను డిఎస్పీ, ముందు టీవు. ఏంటి పాండురంగారావు తీసుకొస్తా అన్నాడు, వీడు రాలేదు, ఆయన రాలేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డిఎస్పీ. ఇంకోటి అప్పులేదు, క్యాషే. సార్, ఈయన డిఎస్పీ అని పెద్ద టీ టైకూన్. జస్ట్ వేడి నీళ్ళలో ఒక చుక్క పాలు, షుగర్ వేసి వేలకు సంపాదిస్తున్నాడు. ఊరికే అన్నాడు సార్, ఈయన మాటలే నమ్మకండి. ఏంది మీ ఊరేనా? మా ఊరు కాదు, నేను ఇక్కడ బాయ్స్ హాస్టల్ కి వార్డెన్ గా వచ్చాను. వార్డెన్ సారా? మీ పేరు చెప్పండి. పాండు రంగారావు. పాండు రంగారావు ఏందండి? పాండు రంగారావు అని విన్నాను కానీ. ముందు టీవు. ఏంటి ఫార్దు, నన్ను అర్జెంట్ గా రమ్మని చెప్పి నువ్వు లేట్ గా వస్తావేంటి? అక్కడ నాకు చాలా పనులు ఉన్నాయి. పనులు ఎప్పుడు ఉంటాయి కానీ ఏంటి సార్, నిన్న కాదంబరి ఏమంది? నిజం చెప్పండి. ఇప్పుడు అవన్నీ ఎందుకులే. దీంతో బెదిరించింది. ఎవరు బెదిరించారు? మీ చెల్లెలు. నవంబర్ 31 కనిపించు. ఏ ఫార్దా, అది కాలుతుంది ఫార్దా. ఏంటి కాలేది? దీనికి ఎర్రంగా వేసి కాలుస్తానంటే బెదిరిపోయి మన దగ్గర బిల్డప్ ఇస్తున్నారా? అవునా? ఏంటి సార్ మీరు ఆ మాత్రం ఎర్రంకి నిప్పికి తేడా తెలీదా? చచ్చా, మగాళ్ళ పరువు తీశారు. ప్రమోద్, ఈసారి పరువు తీయను ప్రమోద్. ఆవిడ పని పడతా. వదిలేండి, లైబ్రరీస్ తీసుకోవడం ఎందుకు, ఆ పని మేమే చూసుకుంటాం. ఇదిగో, ఏదో మీ అమ్మ పోరు పడలేక నిన్ను పనిలోకి రమ్మన్నాను. మొక్కలకి నీళ్లు పడుతూ కింద పండి ఎండుటాకుల్ని, చెత్తా చెదారాల్ని శుభ్రంగా ఓడ్చాలి, అర్థమైందా? అలాగే. ఇంత పెద్ద గ్రౌండ్ నేను ఒక్కదాన్నే ఉడవాలా సార్ గారు? నిన్ను గ్రౌండ్ ఓడమనట్లేదమ్మా, గార్డెన్ చూసుకోమంటున్నాను. తోట పనులంటే నాకు మహా ఇష్టం సార్ గారు. పూలంటే నాకు మహామోజు. అయితే ఇవాళ నుంచే పనిలో చేర్పమంటారా? మళ్ళీ దీనికి ముహూర్తాలు కూడానా? వెళ్ళి జాగ్రత్తగా పని చేసుకో. అలాగే సార్. ఎలాగైతేనే నెమ్మదిగా తులసిసారి పుణ్యమా అంటూ ఇంటి పక్కనే చేరాం. ఇంకా సరస్వతి మనసులో కొంచెం చోటు సంపాదిస్తే చిచి కొంచెం ఏంటి అసహ్యంగా, మనసంతా నేనే ఉండాలి.